యాపిల్ పండు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అదిరిపోయే టేస్ట్తో పాటు అమూల్యమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది యాపిల్. అయితే యాపిల్ పండును మన దేశంలో చల్లటి ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలోనే పండిస్తారు. కాబట్టి దాని ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ మరీ అంత ఎక్కువ కూడా కాదు. కానీ ఓ యాపిల్ ధర అక్షరాల 10 కోట్లు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది తినే యాపిలా లేక బీరువాలో పెట్టుకునేదా అని అనుకుంటున్నారా? ప్రస్తుతమైతే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ యాపిల్ పండు థాయిలాండ్లోని రాయల్ ప్యాలెస్లో ఉంది. చాలా మంది దీన్ని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నా దాని ఓనర్ మాత్రం అమ్మేది లేదని తేల్చి చెప్పేస్తున్నాడు. ఇంతకీ ఆ యాపిల్ కథేంటో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. ఇది తినే యాపిల్ కాదు, భారతీయ ఆభరణాల కళకు ఓ అద్భుతమైన నిదర్శనం. 18 క్యారెట్ల బంగారం, 9 క్యారెట్ల 36 సెంట్ల వజ్రాలతో ఈ అందమైన ఆకర్షణీయమైన ధగధగా మెరిసే యాపిల్ను తయారు చేయడం జరిగింది. ఇందులో సుమారు 1396 చిన్న వజ్రాలతో పొదిగి ఉన్నాయి. వీటి తళుక్కులు చూపును పక్కకు తిప్పుకోనివ్వవు. దీని బరువు 29.8 గ్రాములు. దీంతో ఇది సంక్లిష్టమైన సూక్ష్మ హస్తకళను ప్రదర్శిస్తోంది. బంగారం, వజ్రాలతో తయారు చేయబడిన యాపిల్ పండే అయినప్పటికీ ఇది నిజమైన యాపిల్ను పోలి ఉంటుంది. ప్రతి ముక్క పూర్తిగా సహజమైన రూపాన్ని సృష్టించడానికి తీర్చిదిద్దడం జరిగింది. ముంబైకి చెందిన ప్రఖ్యాత నగల డిజైనర్ గోల్డ్ మ్యాన్ గా పిలువబడే రోహిత్ పిసల్ ఈ యాపిల్ పండును తయారు చేశారు. రోహిత్ పిసల్ ఈ యాపిల్ను కేవలం ఒక ఆభరణంగా వస్తువుగా కాకుండా భారతీయ కళ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి సృష్టించారు. భారతదేశ సాంప్రదాయ ఆభరణాల కళను ఆధునీకరించడం, దానిని కొత్త స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ బంగారు యాపిల్ తయారు చేశారు. ఈ ప్రత్యేకమైన కళాకృతిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చేర్చారు. అంతేకాదు దీనిని వరల్డ్ ఇంటర్నేషనల్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ ధృవీకరించింది. ఈ ధృవీకరణకు కారణం ఈ యాపిల్లో ఉపయోగించిన బంగారు, వజ్రాలు అత్యున్నత నాణ్యత కలిగినవి. ఈ ధృవీకరణ ఈ కళాకృతిని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. దీంతో ఇది అందానికి చిహ్నం మాత్రమే కాదు, నిజమైన కళాకృతి కూడా. బంగారు యాపిల్ ప్రతి మెరుపు భారతీయ చేతి పనుల కృషిని ప్రతిబింబిస్తుంది. దాని అందం అందులో పొందుపరిచిన వజ్రాలు బంగారంలో మాత్రమే కాదు, దానికి జన్మనిచ్చిన సృజనాత్మకతతో కూడా ఉంది. ఇది భారతదేశపు ప్రాచీన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తుంది. మన దేశంలో ప్రతి కళారూపాన్ని పవిత్రమైన వస్తువుగా భావిస్తారని, కళ యొక్క విలువ డబ్బు ద్వారా నిర్ణయించబడుతుందని, దాని స్ఫూర్తి మరియు సృజనాత్మకత ద్వారా నిర్ణయించబడుతుందని దాని రూపకర్త రోహిత్ పిసల్ అంటున్నారు. దీంతో అతని గోల్డ్ యాపిల్ భవిష్యత్తులో ఒక విలువైన కళాఖండంగా గుర్తించబడడమే కాకుండా భారతీయ ఆభరణాల డిజైన్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా కూడా చెక్కబడుతుంది. అయితే ప్రస్తుతం ఈ అమూల్యమైన బంగారు యాపిల్ను థాయిలాండ్లోని రాయల్ ప్యాలెస్లో ప్రదర్శనలో ఉంచారు. విదేశీయులు, కళాభిమానులు దీని అందానికి ముగ్ధులవుతున్నారు. చాలామంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. కానీ రోహిత్ పిసల్ మాత్రం కేవలం కళాఖండం కాదని, భావోద్వేగ విజయమని, దీన్ని భారతీయ కళాకారుల ప్రతిభ కృషికి చిహ్నంగా అంకితం ఇస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ గోల్డ్ యాపిల్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.